హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా పిల్లల స్కూల్లో చిల్డ్రన్స్ డే స్పెషల్గా పాట్లక్ అనేది అరేంజ్ చేశారన్నమాట. సో దీనికి ఏం లేదండి, ఫుడ్ అనేది షేరింగ్ లంచ్ పీరియడ్లో. సో మనం ఏదైనా క్వాంటిటీ అనేది ఎక్స్ట్రా తెచ్చుకుంటే ఫ్రెండ్స్ అందరితో ఫుడ్ అనేది షేర్ చేసుకుని ఫుడ్ని ఎంజాయ్ చేస్తారనమాట. ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్, ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని వెరైటీస్ ఫుడ్ అనమాట ఈరోజు. సో నేనైతే దానికి చింతపండు పులిహోర ఇంకా కీరా సలాడ్ ఆ రెండు అయితే చూస్ చేసుకున్నాండి. ఫస్ట్ అయితే రైస్ కోసం చింతపండు అనేది నానబెట్టేసుకొని మంచిగా గుజ్జు తీసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత రైస్ అనేది కుక్ చేశాను, కాసేపు ఆరబెట్టి అందులో సాల్ట్ అది మిక్స్ చేశాను. ఇంకా దానికి పులిహోరకి కావాల్సినవి అన్నీ తీసి రెడీగా పెట్టేసుకున్నానండి. ఇంకా ఆయిల్ వేసేసి బాండీలో ఫస్ట్ అయితే పల్లీలు కాజు ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. అవి లాస్ట్లో రైస్లో మిక్స్ చేద్దాము, క్రంచీగా తగులుతాయి అని చెప్పేసి. ఆ తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి కూడా ఫ్రై చేశాను అనమాట. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక నేను శనగపప్పు మినపప్పుని కూడా సపరేట్గా తీసానండి. అవి కూడా లాస్ట్లో మిక్స్ చేద్దామని చెప్పేసి. ఆ తర్వాత ఇందులో మనకు కావాల్సిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, చింతపండు గుజ్జు అంతా వేసేసి పసుపు కూడా యాడ్ చేసేసి ఇంకా చింతపండు గుజ్జు అనేది కొంచెం ఉడుకు పట్టేదాకా అలా లిడ్ పెట్టేసి ఒక 5 to 10 minutesలో బాయిల్ స్టేజ్కి వచ్చే వరకు ఉంచేసి ఆ తర్వాత దీన్ని మన ముందుగా కుక్ చేసుకున్న రైస్లో మిక్స్ చేసేయడమే. ఆ తర్వాత ఇందులో మనం పక్క తీసి పెట్టుకున్న పల్లీలు, ఇంకా శనగపప్పు, మినపప్పు, కాజు ఇవన్నీ మిక్స్ చేస్తే బాగా పైనుంచి కింద వరకు కలపడం వల్ల బాగా మిక్స్ అయ్యి పులిహోరకి అనేది బాగా తగులుతాయి మొత్తం రైస్లో. తర్వాత రైస్ అనేది బాక్స్లో అనేది పెట్టేసి ప్యాక్ చేశానండి. వీళ్ళకి వాళ్ళు పెద్ద పెద్ద బాక్సులు తీసుకున్నానండి. ఇంకా మరి ఫ్రెండ్స్ అంటే అందరికీ షేర్ చేసుకోవాలి కదా, క్లాస్మేట్ ఓన్లీ క్లాస్ వరకే, ఎవ్రీ క్లాస్ వరకు అనమాట. ఆ తర్వాత కీరా సలాడ్ అండి. కీరా సలాడ్ కోసం 2 కీరాస్ తీసుకున్నా. అటు పీల్ అవుట్ చేసేసి స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను. ఈరోజు వీళ్ళకి ఈ పాట్లాక్తో పాటు డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా అయినాయండి. ఎందుకంటే డ్యాన్స్కి సంబంధించిన సెలబ్రేషన్స్ కూడా ఏమో ఉన్నాయంట. అందులో కూడా మా పిల్లలు పార్టిసిపేషన్ చేశారు. సో ఈ కీరా సలాడ్ ఏంటంటే ఇదిగోండి, సాల్ట్, పెప్పర్, ఇంకా కర్డ్ ఈ 3 యాడ్ చేసేసి మంచి సలాడ్ తయారైపోతుంది. మన పెప్పర్ కానీ సాల్ట్ ఇదంతా మన టేస్ట్ తగ్గట్టు మనం వేసుకోవడమే. ఆ తర్వాత లాస్ట్లో కర్డ్ కూడా ఎంతగా ఉంటే అంత మిక్స్ చేసుకోవడమే. నేనైతే కొంచెం లూజ్గానే పంపించాను, ఎందుకంటే వీళ్ళు లంచ్ తినే టైంకి అది కొంచెం లూజ్ క్వాంటిటీ ఉంటే తినడానికి ఈజీగా ఉంటుంది కదా. సో మనకి ఇష్టం అండి, ఏది బ్యాలెన్స్గా అనిపిస్తే అది యాడ్ చేసుకోవడమే. ఇప్పుడు పెప్పర్ ఎక్కువగా అనిపించింది అంటే దానికి కర్డ్ యూస్ చేసుకోండి, కర్డ్ బ్యాలెన్స్ చేయడానికి కొంచెం సాల్ట్, 3 కలిపి మంచి మిక్స్ చేసుకోవడమే. ఇదిగోండి రెడీ అయిపోయింది కీరా సలాడ్ అయితే. ఇది కూడా నేను లంచ్ బాక్స్లో అనేది సర్వ్ చేశాను. మా పిల్లల ఫ్రెండ్స్కి అయితే ఈ సలాడ్ బాగా నచ్చిందంటండి. అరే కీరా సలాడ్ చాలా బాగుంది అని చెప్పేసి. అంటే పులిహోర అంటే అందరు కామన్గా తింటాం కదా, ఇది కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పేసి అన్నారంట. నాకు వచ్చి చెప్పారు ఈవినింగ్. ఇవి బ్యాగ్స్లో అన్నీ సర్దేశానండి. ఇంకా బ్యాగ్లలో పెట్టేసి ఇంకా లంచ్ బాక్స్ అనేది పంపించడమే. ఫైనల్లీ మా పిల్లలైతే ఈ పాట్లాక్ అనేది బాగా ఎంజాయ్ చేశారు. నేను ఇంకా మ్యాప్కిన్స్ అవి పెట్టేసి స్పూన్స్ పెట్టేసి ఇంకా కిందికి వెళ్ళి పంపించేశానండి. ఓకేనా అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.